తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ పక్షాన ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మించుకొని పౌల్ట్రీ పరిశ్రమ అంటే ఒక మంచి ఆలోచనతో ఉన్నది అని నిరూపించినటువంటి పౌల్ట్రీ ఫెడరేషన్ పెద్దలందరికీ ముందుగా నేను అభినందనలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, సెక్రటరీ భాస్కర్ రావు గారు, వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు, రామరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, సుధాకర్ గారు, భాస్కర్ రావు గారు, చంద్రశేఖర్ గారు, ఆనంద్ గారు, ఇంకా వేదిక మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న రైతు సోదరులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం. పౌల్ట్రీ ఫెడరేషన్ అనేటువంటిది మధ్యలో వచ్చిందేమో కానీ పౌల్ట్రీ రైతులు అనేటువంటిది మొట్టమొదటగా బివి రావు గారు మేము చదువుకునే రోజుల్లో ఇంజాపూర్లో పెట్టినప్పుడు మాకు చాలా గుర్తుంది. ఆ రోజు నుంచే పౌల్ట్రీ అనేటువంటిది చిన్న చిన్నగా వచ్చి వందలల్లో పౌల్ట్రీ స్టార్ట్ చేసినటువంటి రైతుల నాడు చూసాం. ఈరోజు లక్షలలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తున్నాం. తప్పకుండా చాలామంది పెద్దలు మాట్లాడారు. పౌల్ట్రీ రైతులను ఏ ప్రభుత్వమైనా గుర్తించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద పని చేసుకునేటువంటి వ్యక్తులకు ఒకరోకు ఉపాధి కల్పిస్తూనే ఈనాడు మన వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ ఆనాడు 4-5 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మన వాళ్ళ పౌల్ట్రీలలో పనిచేసే వారి సంఖ్య తగ్గింది. కానీ ఒకప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో, ఈరోజు తెలుగు రాష్ట్రాలైనాయి, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు మన పౌల్ట్రీకి అనుబంధంగా పనిచేసినటువంటి వ్యక్తులే. ఈరోజు మనకు బీహారో లేకపోతే యూపీఓ ఎక్కడికెళ్ళో వచ్చి మనకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, మన దగ్గర లేబర్ అందుబాటులో లేకపోవడం వల్ల జరుగుతుందేమో. ఎందుకంటే మన దగ్గర పని ఎక్కువై మనుషులు తక్కువైనట్టున్నారు. అందుకే చాలా మటుకు బయటి రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఉపాధి కోసం వస్తున్నారంటే అది మన గొప్పతనమే కానీ మన చిన్నతనం ఏం కాదు. కాకపోతే మన రైతులకు, రైతు కూలీలకు ఒక డిస్టెన్స్ పెరిగింది. మన దగ్గర ఉన్నటువంటి రైతులకు గ్రామాలలో ఆఖరికి వరి పొలాలకు కానీ మన పంట పొలాలకు కానీ పోయి పనిచేసే పరిస్థితి ఈరోజు చాలా తగ్గిపోయింది. పౌల్ట్రీలలో అదే విధంగా ఈరోజు ఉంది. నిజంగా ఈరోజు మనం అందరం చేయాల్సింది ఉపాధి ఇస్తూనే మినిమం లేబర్ను తగ్గించడానికి పౌల్ట్రీలో మనకు సదుపాయాలు వచ్చినప్పటికి కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా పౌల్ట్రీ తప్పకుండా ఉండాల్సిందే. పౌల్ట్రీకి ఏ ప్రభుత్వమైనా సహకారం అందించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. గతంలో మేము పౌల్ట్రీకు ఏ ఇబ్బంది వచ్చిందన్నా ఆ రోజు ఉన్నటువంటి పౌల్ట్రీలో ఉన్న పెద్దలు, పౌల్ట్రీ రైతులకు ఇబ్బంది అవుతుంది, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమంతా అసెంబ్లీలో ఉన్నాం. అప్పుడు కూడా వచ్చి చాలా రకరకాలైనటువంటి సమస్యలు చెప్పిండ్రు. అందులో కొన్నన్నా ఆ రోజు అమలైనాయి, తర్వాత అవి కొన్ని రోజులు కంటిన్యూ అయినట్టుంది. తర్వాత ఈ మధ్యలో మీకు ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ
తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావడానికి తెలంగాణ సంపదనంతా ఈ పెద్ద రాష్ట్రంలోనే వెళ్ళిపోతుంది, తెలంగాణ ప్రాంత రైతులకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక పెద్ద మన సమస్యను ప్రజల ముందు పెట్టినప్పుడు తెలంగాణ సపరేట్ అయితే మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, మనకు మిగులు బడ్జెట్నంతా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి పంచడానికి అవసరం వస్తుందని ఆ రోజు అనుకున్నాం. కానీ అనుకున్న తెలంగాణలో అప్పుల తెలంగాణగా మారిపోయింది. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, చివరికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి తెలంగాణలో వచ్చింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో సంసారం చక్కగా లేకపోతే, పెద్ద ఆయన చక్కగా లేకపోతే సంసారం ఆగమైపోతుంది. అట్లాగే తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది అనేదానికి ఒక పెద్ద నిదర్శనం ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అప్పులు కట్టాలి అంటే ఎవరు కట్టాలి? మన మీద పడుతుంది. మన చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న కుటుంబాల నుంచి తెలంగాణలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఈ అప్పులు ఎన్ని ఎక్కువైనాయో మన ధరలు అంత పెరుగుకుంటూనే పోతున్నాయి. ఈరోజు రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, వాళ్ళకు మనం ఎన్ని చేసినా ఈరోజు 21 లక్ష కోట్ల రూపాయలు ఒకటే రోజు 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేసినప్పుడు రైతాంగానికి అది అందరిది, ఎవరి సొంత డబ్బు కాదది. ఈరోజు మీరు ఇచ్చేటువంటి ట్యాక్సీలు కావచ్చు, మన పోల్ట్రీ ద్వారా పోయేటువంటి ప్రభుత్వానికి పోయే డబ్బు కావచ్చు, మనది మనకు ఇవ్వాలి అంటే దుబారా ఖర్చులు పెట్టకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి మిగులు బడ్జెట్కు అర్థం ఉండేది. కానీ దుబారా ఖర్చులు ఎక్కువైపోయి, మనకు అప్పులు ఎక్కువైపోయి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కట్టేటువంటి డబ్బులకు కూడా మనం ఇచ్చే డబ్బును మళ్ళా మనమే అడుక్కుంటున్నాం. ఈరోజు మనము సబ్సిడీ అడుగుతున్నాం. మళ్ళా గతంలో సబ్సిడీ ఇచ్చినాం, మరి మధ్యలో ఎందుకు మానేశారో నాకు కూడా తెలియదు. ఇంకో సోదరులు చెప్పింది ఇంతకుముందు ఎవరో, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లకు కూడా ఇబ్బందికరంగా మారింది రైతులకని. నిజమే, అది కూడా తప్పకుండా హెచ్ఎండిఏ పరిధికి పోల్ట్రీ ఈరోజు ఇండస్ట్రీ ఉంది అంటే వీళ్ళను కూడా రైతులుగానే ట్రీట్ చేస్తే తప్ప పోల్ట్రీ యొక్క రైతులకు న్యాయం జరగదు. తప్పకుండా మీరు అడిగినటువంటి దాంట్లో నేను ముఖ్యమంత్రి గారితో నేను కూడా మాట్లాడతా. నాకు కూడా పోల్ట్రీ అంటే మీ అందరంటే కూడా రోజు మేము కలవకపోతుండొచ్చు, మీతో మాట్లాడకపోతుండొచ్చు, కానీ పోల్ట్రీ రంగము ఇంకా రోజు విస్తరిస్తేనే మన ప్రాంతానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలామందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇందులో రకరకాలైనటువంటి మనం పోల్ట్రీ ఫీడ్ కొంటే ఒక 10 మంది దగ్గర మన యొక్క వాళ్ళ రకరకాల పోల్ట్రీ సప్లయర్స్ ఉన్నారు మనకు. అదేవిధంగా పోల్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుబంధ సంస్థల కిందనే ఉన్నా ఎంతోమందికి ఉపాధి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిగించేది పోల్ట్రీ ఫార్మర్ అనేటువంటి దాంట్లో ఏ ప్రభుత్వం కూడా మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మీ రిస్క్లో తప్పకుండా ప్రభుత్వం రావాల్సిందే. ఎందుకంటే లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు రైతాంగానికి ఖర్చు పెడుతున్నప్పుడు పోల్ట్రీలో ఉండేటువంటి రైతులు కూడా ఇదేదో పోల్ట్రీ ఇండస్ట్రీ అనే పేరే కానీ ఇది కూడా ఒక రైతాంగానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ, పూర్తిగా రైతులకు అవసరం ఉండేటువంటి ఇండస్ట్రీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు బతకడానికి అవసరం వచ్చేటువంటి ఇండస్ట్రీ. దీనికి తప్పకుండా మనము ప్రభుత్వం దగ్గర మీరు రిప్రజెంట్ చేస్తే నా వంతు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీకు కావలసినటువంటి గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీ మీద కానీ రేపు రాబోయేటువంటి మీ కన్స్ట్రక్షన్లలో రైతులకు పోల్ట్రీ అంటే
గ్రామ పంచాయతీలు నామినల్గా ఎట్లయితే ఆ రోజు పర్మిషన్లు ఇచ్చారో ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం కల్పిస్తే పోల్ట్రీకి తప్పకుండా న్యాయం జరుగుతుందనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ కూడా మనకు ఒకదానికొకటి ఒక సంబంధం, అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు అడిగేదానికంటే ముందే ప్రభుత్వం కూడా నిజంగా ఆలోచించాలి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా రిప్రజెంట్ చేసినరో లేదో నాకు తెలియదు. తెలిస్తే తప్పకుండా ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంతమందికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉపాధి కల్పిస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయనకు మేము కూడా చెప్పగలుగుతాం, ఎప్పటికప్పుడు ముందు చెప్పి మన రైతులకు చేయాల్సిందే అంటే తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మనం చూస్తుంటాం అక్కడక్కడ అధికారులు ఏదో అడ్డం పెడతారు, ఇది ఇండస్ట్రీకి సంబంధం అంటారు, లేకపోతే ఇంకా దేనికో సంబంధం అంటారు. ఇది ఇండస్ట్రీకి సంబంధం కాదు. ఇండస్ట్రీ అయినా ఇది రైతుల ఇండస్ట్రీగానే భావించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి మీరందరూ ఎప్పుడైనా రిప్రజెంటేషన్ తీసుకురండి. నా వంతు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి తప్పకుండా ఆయనకు అర్థమయ్యే విధంగా, పోల్ట్రీ ఆయనకు అర్థమవుతుంది, ఆయనకు కూడా తెలుసు, కానీ మీరు గట్టిగా చెప్పి రైతులు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఇన్ని డబ్బులు ఇచ్చినప్పుడు ఇదొక లెక్క కాదు. మీకు ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు, మీకు ఇచ్చేటువంటి పర్మిషన్లలో తీసుకునేటువంటి హెచ్ఎండిఏ తీసుకునేటువంటి డబ్బులు కావచ్చు, ఇది రోజు మనము ఉపాధి కోసమే ఈరోజు ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఉపాధి కల్పించడానికి ఎడ్యుకేటెడ్ వాళ్ళకే కాదు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పకుండా ఇది అవసరమైనటువంటి సబ్జెక్టు. ఇది వినియోగదారునికి అవసరమే, రైతాంగానికి అవసరమే. కాబట్టి ఇది ఇద్దరికీ అవసరం వచ్చేటువంటి సబ్జెక్టు. ఇందులో ఎంతోమందితో కలయికతో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇదంతా. ఇది పూర్తిగా మీరు మీ ఫెడరేషన్ చాలా గట్టిగా ఏదో మనం ఇచ్చేసినాం ఒక రిప్రజెంటేషను వాళ్ళు చేస్తలేరు అనేది కాకుండా 1కి 10 సార్లు మనము ముఖ్యమంత్రి గారు చెప్పినా అధికారులు కిందికెళ్ళి మీ దాకా ఆ సబ్జెక్ట్ అంతా క్లియర్గా చెప్పి మళ్ళీ తెలుసుకొని అన్నీ ముఖ్యమంత్రి ముందు పెడతారు. ఏది చేయాలన్నా అది చేయడానికి కూడా మనము పర్ఫెక్ట్గా మన ఫెడరేషన్కి వెళ్ళి ఒక మనిషినో ఇద్దరినో పెట్టి మీరు చేయించండి, తప్పకుండా అయ్యి తీరుతుంది. నేను కూడా దానికి బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. మనకు ఇందులో డబ్బులు ముఖ్యం కాదు. ఈరోజు ఈ బిల్డింగ్ కట్టినారంటే అందరి సహకారం అవసరమని. నిజంగా ఇలాంటివి కడుతున్నప్పుడు మనం చెయ్యాలనుకున్నప్పుడు డబ్బులు తేవడం పెద్ద సమస్య కాదు. నేను చూస్తుంటా ప్రభుత్వంలో కూడా 1000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ ఉంటుంది. 1000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో ఒక్కొక్క సబ్జెక్టుకి ఇంత ఖర్చు పెడతామంటారు. ఆ సబ్జెక్టులో ఉండే డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఏం పోతున్నాయి అని గట్టిగా అడిగితే అధికారులు తీసుకొచ్చి మనం ముందిస్తారు. లేకపోతే వాళ్ళు ఏముందిలే వీళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు. ఎప్పుడే కానీ రాజకీయ నాయకుని కూడా సబ్జెక్టు తెలిసినప్పుడు అధికారులు ఇంటికి వచ్చి మీకేం కావాలో అడిగే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఎవడు చేసే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మన దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా ప్రెసిడెంట్ అవార్డులు ఇచ్చినటువంటి గ్రామాలు. హయాత్ నగర్ మండలం అంటే ఆ రోజు 27 గ్రామ పంచాయతీలు. ఈరోజు 2.5 లక్షల ఓట్లు ఒక్క హయాత్ నగర్ మండలంలో అయినాయి. ఆ రోజు 55-60 వేల ఓట్లు ఉన్నటువంటి మండలం ఈరోజు 2,50,000 ఓట్లు అయినారు. అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుండి, ఉమ్మడి జిల్లాల నుండి ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు. వాళ్ళకు వసతులు కల్పించినటువంటి అవసరం తప్పకుండా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడే నారాయణ రెడ్డి గారు చెప్పినారు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఒక రోడ్ వేయండి. నేను ఒక్క రోడ్డు కాదు, ఇలాంటి 100 రోడ్లు
ఇట్లాంటివి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి. నేను వచ్చే నాటికల్లా, నేను 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా లేను, వచ్చే రోజు కల్లా ఏ రోడ్డు చూసినా అస్తవ్యస్తంగా ఉంది. నేను రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్తే 100 కోట్లు ఒక్కటే రోజు ఇచ్చేసినాడు. అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న చెప్పితే అవసరాన్ని బట్టి తెచ్చుకోవడానికి ఒక ప్రజాప్రతినిధికి అవగాహన ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా నేను ఏదో ఎమ్మెల్యేని అయిపోయినా, మంత్రిని అయిపోయినా, ప్రజలకు సేవ చేస్తా అంటే ఒక్కసారి పనికొస్తారు, మళ్ళీ పనికిరారు. ఎదురు చూస్తారు మన గురించి ప్రజలు. అసలు మనకు ఇంత అభివృద్ధి అయితే లేదు, ఏం చేస్తాము అని మనం చూస్తుంటాం. ఈరోజు కాలనీలు పెరిగినాయి విపరీతంగా. ఆ దానికి అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి రోడ్డు కూడా వేయడానికి నేను తప్పకుండా చర్య తీసుకుంటా. అది కూడా చేసేటువంటి బాధ్యత మీరంతా. ఇక్కడ ఒక మంచి రైతాంగానికి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఆఫీస్ ఇది. తప్పకుండా నేను అది కూడా చేయించడానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ రోడ్ల మీద, డ్రైనేజ్ మీద, ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థల మీద తీసుకొస్తున్నాం. దానికి తోడు డబ్బులు ఉన్నటువంటి సంస్థలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఫార్మాసిటీ వస్తుంది అంటే 600 అయినా 106 అయినా ఇక్కడ ఫార్మాసిటీ రాని అని 10 సంవత్సరాలు పోరాడినాం మేము. పోరాడితే నన్ను గెలిచిన తర్వాత, ఇండిపెండెంట్గా గెలిస్తే కూడా ఆ రోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉండి 300 ఓట్లతో గెలిచినాక ఓడించినటువంటి దుర్మార్గులు ఉన్నారు. అయినా భయపడలేదు. నేను క్లియర్గా చెప్పిన, ఏది ఏమైనా కానీ ఇక్కడ ఫార్మాసిటీ 20,000 ఎకరాలు ఉంది. ఒక్క ఇండస్ట్రీ, సిరీస్ ఇండస్ట్రీ ఉంటే 100 కిలోమీటర్లలో పొల్యూషన్ ఉంది. నీళ్ళల్లో, గాలిలో. ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే చౌటుప్పల్ దాకా గాలి వీచేది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు బతికే పరిస్థితి లేకుండే. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 3వ రోజు నాడు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని చెప్పి బంద్ చేయించినాము అంటే అందులో ఎంత బాధ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే మనం కూడా, మనకి ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావద్దని కాదు, ఇండస్ట్రీస్కి అడ్డుపడకూడదు. పొల్యూషన్ లేనటువంటి, ప్రజలకు ఇబ్బంది కానటువంటి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే మనకు మంచి జరుగుతుంది తప్ప మనకు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర 5 రూపాయలకు తయారయ్యేటువంటి ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అమెరికాలో 500లకు కూడా అమ్ముతారు. వాళ్ళు మనుషుల మీద ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఆలోచిస్తారో మనుషుల ఆరోగ్యం మీద మీరు ఆలోచించండి. ఇక్కడ 5 రూపాయలకు తయారవుతుంది, అక్కడ 500లకు అమ్ముతారు. కానీ వాళ్ళు తయారు చేయలేక కాదు, వాళ్ళకు వచ్చేటువంటి ఆ మిషనరీ అంతా అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటాం. వాళ్ళు పెట్టలేక కాదు, వాళ్ళకు భూమి లేక కాదు. కానీ ప్రజా ఆరోగ్యం ముఖ్యము, మాకు డబ్బులు ముఖ్యం కాదు అని ఆలోచించేటువంటి అమెరికాలో ఈ యొక్క పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అయినటువంటి ఈ ఫార్మాస్ రానియలేదు. దాని మీద నేను చాలా గట్టిగా స్టడీ చేసినాకనే 20,000 ఎకరాలలో ఒకవేళ ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే జీడిమట్లలో 10-20 ఎకరాలు 100 ఎకరాలు ఉంటేనే ఆ ప్రాంతం అంతా అస్తవ్యస్తం ఉంది. ఇక్కడ సిరీస్ ఇండస్ట్రీ ఉంటే అస్తవ్యస్తమైంది. 20,000 ఎకరాలలో ఒకవేళ ఆ ఇండస్ట్రీ వచ్చినుంటే ఎటు 200 మన తెలంగాణ మొత్తం వ్యాపించేది. అంత చండాలమైనటువంటి పొల్యూషన్ ఉంటుంది. అందులో పొల్యూషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి పొల్యూషను ఫార్మా ఇండస్ట్రీ ద్వారా ఉంటుంది. ఆ కెమికల్స్ ద్వారా మన వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంటుంది. అందుకే దాని మీద అలాంటి యుద్ధం చేసినాము. ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం. ఈరోజు పౌల్ట్రీస్ ఉన్నాయి, అంతా ఎక్కడో మన పొలాలలో ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇల్లు రాగానే మన వాళ్ళు పోయి గ్రామాలలో కట్టుకుంటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేని దగ్గర కట్టుకుంటున్నారు. అది మరీ డేంజర్ అయినటువంటి పొల్యూషన్ కాదు పౌల్ట్రీది. అదే మరి ఇండస్ట్రీది అయితే కెమికల్స్తో కూడుకున్నటువంటి పొల్యూషన్. ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉంది. కాబట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీ కోసం తప్పకుండా పౌల్ట్రీ ఇంకా రోజు రోజుకు జనాభా ఎలా పెరుగుతుందో
పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా అట్లా పెంచుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. అందులో భాగంగా నేను కూడా మీకు అండగా ఉంటా తప్పకుండా, ఒక పౌల్ట్రీ ఫార్మర్గా అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.